హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. చిక్కుడుకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా ఈ వేలో చేసి చూడండి. చాలా సింపుల్గా అన్నీ ఒకేసారి వేసి కలుపుకొని కర్రీ చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు అయితే తప్పడుగా ఉన్నాయి, గింజ సరిగ్గా కట్టలేదు, మాకు ఇవే దొరికాయి ఇక్కడ. కర్రీ చేయడానికి ముందుగా ఆనియన్స్, టొమాటోస్, చిక్కుడుకాయలని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే కర్రీ వండుదాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలానే 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేస్తున్నాను. కర్రీలోకి టొమాటోస్ ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద సైజు టొమాటోస్ని కట్ చేసుకొని వేస్తున్నాను. వీటితో పాటు ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, అలానే కర్రీలోకి సరిపడినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గరిటెతో బాగా కలుపుకోవాలి. మామూలుగా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక చిక్కుడుకాయలు వేస్తాం కదా, అలా కాకుండా ఇలా చేసినా సరే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇదే స్టైల్లో వంకాయ టొమాటో కూర కూడా చేసుకోవచ్చు, అలానే చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను వంట చేస్తున్నప్పుడు మా పాప బాగా పేచీ పెడుతుంది, అస్సలు వంట చేయనివ్వదు. దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా పనులు చేసుకుంటాను. చూడండి, ఉప్పు కారం మొత్తం అన్నీ ఇలాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు కొంచెం లావుగా ఉన్నాయి, అందుకని వాటర్ పోయకుండా కాసేపు మగ్గిస్తే బాగుంటుందని చెప్పి వాటర్ వేయలేదు నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ కర్రీ అయ్యేలోపు మన ఇంట్లో మిగతా పనులు కూడా అయిపోతాయి. చూడండి, చిక్కుడుకాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూరని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. చూడండి, వాటర్ చాలా వరకు అయిపోయాయి. కూర ఎప్పుడైనా సరే వాటర్ అస్సలు లేకుండా కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉంచితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ స్టేజ్లో కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇంకో 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వేలో ట్రై చేసి చూడండి. ఉడకదని చెప్పి అస్సలు అనుకోవద్దు, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది వంట చేయడానికి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.